లలితా సహస్రనామములోని మనము 70వ శ్లోకము తెలుగులో అర్థము చదువుకుందాము. నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత. నారాయణి నారాయణత్వ లక్షణాలు కలిగినది. నాదరూప నాదం యొక్క రూపము అయినది. నామరూప వివర్జిత పేరు ఆకారము లేనిది. హ్రీంకారి హ్రీంకార స్వరూపిణి. హ్రీమతి లజ్ఞా సూచిత బీజాక్షర రూపిణి. హృదయ హృదయమునకు ఆనందము కలిగించినది. హేయోపాదేయ వర్జిత విడువదగినది గ్రహింపదగినది లేనిది. అంటే ఇక్కడ నారాయణ తత్వం కలిగినది, ఒక నాద రూపము కూడా కలిగినది. పేరు ఆకారము అంటే ఒక నిరాకారములో ఉండే తల్లి. హృదయానికి ఆనందం కలిగించే తల్లి. మరి విడువదగినవి గ్రహింపదగినవి ఇది అది లేదు, అన్నింటినీ కూడా హేయోపాదేయ వర్జిత అన్నిటిలోని కూడా సమవుజ్జిత ఉన్న తల్లి మన లలితమ్మ. రాజరాజార్జితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిని మేకల. అంటే రాజరాజార్చిత అంటే రాజులకు రాజులైన వారి చేత అర్చింపబడినది. రాజ్ఞి అంటే రాణి. రమ్య అంటే మనోహరమైనది. రాజీవలోచన అంటే పద్మముల వంటి కన్నులు కలిగినది. రంజని రంజింపచేయునది. రమణి రమింపబడినది. రస్య రస స్వరూపిణి. రణత్కింకిని మేకల మ్రోగుచుండు చిరు గజ్జలతో కూడిన వడ్డానము కలిగినది. అంటే రాజులకు రాజులైన అంత అద్భుతమైన అందరి చేత కూడా అర్చింపబడే తల్లి మనోహరమైనది. రాణి పద్మముల వంటి కన్నులు కలిగినది. రంజింపచేయునది రమింపచేయునది రసస్వరూపిణి. ఒక మ్రోగుచుండు చిరు గజ్జలతో కూడిన, అంటే వడ్డానములో కూడా చిరు గజ్జల సౌండ్ కలిగిన లలితా త్రిపుర సుందరి.